హాయ్ ఫ్రెండ్స్! ఈ సారీస్ కోసం ముందే చెప్పాను కదా! బ్లౌజెస్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఇది వర్క్ వచ్చింది కదా మనకి. ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు సింగిల్ పాదంతో స్టిచ్ చేసామంటే వర్క్ చివర స్టిచ్ పడి మనకి లోపల బయట కూడా ఇంత నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకోండి. నడానికి కూడా పైపింగ్ చేస్తే లుక్ బావుంటుంది. హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండే పెట్టమన్నారు. ఇలా పెట్టేశాను. ఈ సారీ వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళు అయితే ఇలా ఇచ్చాడు. దీనికైతే నేను నార్మల్‌గా థ్రెడ్ పైపింగ్ చేశాను చూడండి. నార్మల్ పాదంతోటే మనం ఇంత సన్నగా పైపింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్‌కైతే షార్ట్‌గా ఇచ్చాడు బార్డర్. ప్రతి బ్లౌజ్ కూడా వీళ్ళు ఇలాగే స్టిచ్ చేయమన్నారు. ఫ్రంట్ చూడండి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్. లోపల బయట కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి మనం. అలానే ఇదొచ్చి పళ్ళు పాటులా ఇచ్చాడండి మనకి బ్లౌజ్ వచ్చి చూడండి. దీనికి కూడా సారీ కలర్‌తో ఇలాగ థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇంత సన్నగా మనం నార్మల్ పాదంతో ఎలా చేసుకోవాలి అనేది కిందన లింక్ ఇస్తాను. థ్రెడ్ పైపింగ్ అనేది చెక్ చేయండి. చూడండి ఈ బ్లౌజ్ అయితే చిన్న సైజు మనకి. అలానే క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్. ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాదు. హుక్స్ పట్టీ మధ్య లోపల కూడా ఇంత నీట్‌గా ఉంటుంది. మీకు ఈ బ్లౌజెస్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.